హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో కేవలం రెసిపీనే కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆవకాయ బిర్యానీ ఫస్ట్ టైం, కానీ ఎలా ఉంటుందో అని కొద్దిగా అనుమానం. ఫైనల్గా అదిరిపోయింది. ఈ ఆవకాయ బిర్యానీకి కావలసిన పదార్థాలు ఏమిటో తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. అరకప్పు క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఆయిల్, కావాలంటే మీరు ఘీ కూడా వాడుకోవచ్చు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పొటాటో క్యూబ్స్, క్యాప్సికమ్ క్యూబ్స్, కొత్త ఆవకాయ, హోల్ గ్రెయిన్ మసాలాలు, ఫ్రోజన్ గ్రీన్ పీస్, కొత్తిమీర, అలాగే పుదీనా, ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కసూరి మేతి, పసుపు, కారం, ఇంగువ, కొద్దిగా జీడిపప్పు. ఆవకాయ కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఉప్పులు కారాలు తగ్గించి వేసుకోండి. ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టేద్దాం. ముందుగా బిర్యానీ బేస్ తయారు చేసుకుందాం. వేడికిన కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేగించండి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. డిష్ అవుట్ చేసుకుందాం. అదే ప్యాన్లో హోల్ గ్రెయిన్ మసాలాలు, కాస్త దూరగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన బీన్స్, పొటాటో క్యూబ్స్, క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా దాల్చీని, ఒకసారి కలిపి పెట్టేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు ఉడకనిద్దాం. వెజిటేబుల్స్ అన్నీ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపి పెట్టేసి మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి. వెజిటేబుల్స్ అన్నీ కాస్త సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఫ్రోజన్ గ్రీన్ పీస్, ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేయండి. చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్, 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయండి. బిర్యానీ బేస్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాం.
ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పుల నీటిని యాడ్ చేసుకుని నీటికి దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 స్పూన్ల ఆయిల్, చివరిగా చిటికెడు ఉప్పు. ఈ వాటర్కి ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేద్దాం. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 85 to 90% వరకు కుక్ చేద్దాం. చూడండి బాస్మతి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ రైస్ని డిష్ అవుట్ చేసుకుందాం. చివరిగా కడాయి వేడెక్కిన తర్వాత 1 కప్పు వెజిటేబుల్ మసాలా, ఈ వెజిటేబుల్ దమ్ బేస్ని కాస్త ఈవెన్గా సర్దుకోండి. దీనిపైన ఒక లేయర్ ఉడికించుకున్న బాస్మతి రైస్, ఆ పైన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా అలాగే కొత్తిమీర, రెండు స్పూన్ల కొత్త ఆవకాయ, తర్వాత మరొక లేయర్ రైస్ని యాడ్ చేద్దాం. పైన వెజిటేబుల్ దమ్, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక లేయర్ రైస్, ఒక 2 స్పూన్ల ఆవకాయ, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా అలాగే కొత్తిమీర, మరొక కప్పు వెజ్ మసాలా, ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేద్దాం. ఫైనల్ లేయర్ ఉడికించుకున్న బాస్మతి రైస్. చివరిగా కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా, కొద్దిగా కసూరి మేతి. చివరిగా 2 స్పూన్ల ఘీని యాడ్ చేద్దాం. మూత పెట్టేసి సన్నని సెగ మీద 5 నుంచి 10 నిమిషాల వరకు దమ్ పెట్టేసేయండి. చెక్ చేద్దామా? ముఖములాడే ఎమోషన్ ఆవకాయ బిర్యానీ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డించేసేయండి. ఏ సైడ్ డిష్తో అవసరం లేకుండా ఈ బిర్యానీ ప్లేటును ఒక పట్టు పట్టేసేయండి.
ఈ రెసిపీని అవకాశం కుదిరితే ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.